ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ప్రోటీన్ జ్యూస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని ఒక్కసారి మనము తయారు చేసుకోవటం చూసామంటే దీనివల్ల చాలా ఉపయోగాలు చూస్తారు. ఇవి మనకి గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చ పప్పు ఇవన్నీ ఇలాగ కలిపి ఒక్కొక్క స్పూను ఇలాగా ఉంచాం. ఇవి కూడా ఒక్కొక్క స్పూన్ లెక్క ఇలా వేసుకున్నాం. ఇవన్నీ వేసినాక మనము అలాగే అవిసె గింజలు ఒక స్పూన్ ఇవన్నీ మనము వేసినాక వెండి ఖర్జూరాలు ఒక 3 మనం కావాలంటే పండు ఖర్జూరా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వెండి ఖర్జూరాలు 3 తీసుకున్నా మన స్వీట్ కోసం. శుభ్రంగా వీటిని మనము కడుక్కున్నాక ఒక స్పూను చియా సీడ్స్ ఇవి కూడా ఒక స్పూను వేసుకొని మనం ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నాం. నానిపోతే మనకి చక్కగా మరుసటి రోజు ఉదయానికి మనకి చక్కగా నానిపోతాయి. ఇవన్నీ ఇలాగా వాటర్ వేసుకొని కనీసము ఒక 6-7 గంటలు నానాలి. మనకి నానిపోతే ఈ ఎండు ఖర్జూరాన్ని చక్కగా నానిపోయి తెల్లారికి బాగుంటాయి. మనము మూత పెట్టేసి వీటిని మనము పక్కన ఉంచేద్దాం. మనకి తెల్లారికి చక్కగా మనకి నానిపోయి ఉంటుంది. మనకి మరుసటి ఉదయానికి చక్కగా ఇలాగా నానిపోయినాయి. మనకి అన్నీ చూడండి చక్కగా ఎలా నానిపోయినాయో. మనం ఇప్పుడు వీటిలో ఉన్న విత్తనాన్ని తీసేసుకున్నాం. వచ్చి అవి చక్కగా మనకి మిక్సీ పట్టుకోవటానికి చక్కగా ఇలాగా వచ్చినాయి. ఇదే విధంగా వీటిలో ఉన్న విత్తనం తీసేసుకోవాలి. మనము మిక్సీ జార్ ఒకటి తీసుకొని మనం ఇవన్నీ చక్కగా గ్రైండర్ పట్టుకోవటానికి జ్యూసు ఇలాగా వేసేసుకున్నాము. ఉన్న వాటర్తోనే మనము మొత్తం ఇలాగా చక్కగా ఇలాగా వేసేసుకోవాలి. దాన్ని మనం ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసి మనకి ఎంత పడతాయో అంత వాటర్ పోసి జ్యూస్కి ఇలాగా వాటిల్లోకి ఒక క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు, లేకపోతే అరటిపండు వేసుకోవచ్చు, లేకపోతే యాపిల్ అయినా మనం వేసుకోవచ్చు. అది మీ ఆప్షన్. నేను ఇలాగా ఒక క్యారెట్ తీసుకున్నాను. ఇది కట్ చేసి మనం ఇప్పుడు జ్యూస్లో వేసుకుందాం. మనం ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు కూడా మనము ఈ జ్యూస్లో వేసేసుకున్నాం. మనం ఇప్పుడు దీన్ని జ్యూసు పట్టుకొని గ్రైండర్ చేసుకొని వద్దాం. మనకిప్పుడు జ్యూసు చక్కగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా మనకి రెడీ అయిపోయింది. మనకి జ్యూసు చక్కగా రెడీ అయిపోయింది. ఇదేంటంటే శరీరం బలహీనంగా ఉన్నా, నీరసంగా ఉన్నా చక్కగా ఉదయాన్నే దీన్ని మనము తీసుకోవచ్చు. తాగామంటే మనకి నీరసం తగ్గుతుంది, శరీర బలహీనత కూడా ఉండదు. ప్రోటీన్ తగ్గినా కూడా ప్రోటీను అందుతుంది. ఈ జ్యూస్ని ఇలాగా రోజు ఉదయాన్నే మనం ఇలాగా తీసుకుంటే చక్కగా మనకి బాగా పనిచేస్తుంది. చక్కగా టేస్ట్ కూడా మనం వేసిన అన్నీ బాగుంటుంది. దీంట్లో మనము ఇట్లా తయారు చేసుకొని ఒక 10 రోజులు తాగామంటే మనలో ఉన్న ఈ ప్రోటీన్ పౌడర్ లాగా చక్కగా జ్యూస్ పనిచేస్తుంది. మీకు కావాలంటే బ్రేక్ఫాస్ట్ కూడా 1 గంట తర్వాత కూడా చేయొచ్చు. ఇది రోజు ఉదయాన్నే 1 గ్లాస్ తాగండి. మనకి బలహీనత, ప్రోటీను చక్కగా అందుతుంది. నీరసంగా ఉన్న మనకి మామూలు జుట్టు ఊడిపోతున్నా దీంట్లో వేసి అన్ని డ్రై ఫ్రూట్స్ చక్కగా బాగా అందుతుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తాగుతున్న మనము
ఇదిగండి చూడండి, మనము వెండి ఖర్జూర స్వీట్ కోసము వేసాము. ఇది తాగుతున్న టేస్ట్ అన్నీ బాగా కలిసినాయి, బాగుంటుంది ఫ్రెండ్స్. తయారు చేసుకోండి, దీనివల్ల చాలా ప్రయోజనాలు. రోజుకి 1 గ్లాస్ తాగారంటే చక్కగా మీకు శరీర బలహీనత తగ్గిద్ది, నీరసం తగ్గిద్ది, అన్ని ప్రోటీను చక్కగా మనకి బాడీకి అందుతాయి. జుట్టు ఊడటం కూడా మనకి తగ్గిద్ది. మీరు ఒక్కసారి ఇలాగా తయారు చేసుకొని చక్కగా తాగొచ్చు, మీరే చూస్తారు. ఇలాగా మీరు తాగి చూసి నాకు చెప్పండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.